హాయ్ అండి. వేసవికాలం వచ్చిందంటే చాలు మన ఆడవాళ్ళకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏడాది కాలం పాటు నిలవ ఉండే వడియాలు, జంతికలు, అప్పడాల పైనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా, ఇంట్లో అన్నీ చూసుకునే వాళ్ళం. కాబట్టి చాలా సింపుల్గా ఆలూ చిప్స్ని మనము బయట తీసుకునే దానికన్నా కూడా చాలా హైజెనిక్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు తెల్లగా మల్లె పువ్వులాగా చిప్స్ అనేవి వస్తాయి. ఏమాత్రం రంగు మారకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు కూడా మీకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. బయట కొనాల్సిన పని లేదు. దానికోసం ఇక్కడ నేను మీకు ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్ ఆలూస్ని, మనకు కొత్త ఆలుగడ్డ అని దొరుకుతుంది, దాన్ని తీసుకొని అంతా పీలప్ చేసేసుకొని ఆలుని ఒక 5-6 సార్లు స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత 5-6 సార్లు బాగా కడగాలి. దానిపైన ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోవాలి. మనము ఎన్ని ఎక్కువ సార్లుగా నీట్గా వాష్ చేసుకుంటామో మనకు అంత తెల్లగా చిప్స్ అనేవి వస్తాయి. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటర్ తీసుకోండి. ఆలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని బాయిల్ అయిన తర్వాత మనము స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ అన్నీ కూడా అందులో వేసుకుని కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువగా వేయకండి. వడియాల్లో మనకు సాల్ట్ అనేది ఎక్కువగా వేయొద్దు. ఆరిన తర్వాత ఉప్పుగా అనిపిస్తాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసిన స్లైసెస్ అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కదా, మరీ పల్చగా ఉండొద్దు, అలాగని మరీ థిక్గా కూడా ఉండొద్దు. మనకు నార్మల్గా మనము కట్ చేసుకోవాలి ఆలూ స్లైసర్తో. అన్నీ కూడా ఇలా కొద్దిగా వేసేసుకొని మనము గోరుతో గిల్లితే ఆలు అనేది విరగాలి, అంతవరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. తర్వాత మనం అంతా కూడా ఒక జల్లి తీసుకొని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే వాటర్ ఉంచితే మనకు ఆలు అనేది మెత్తబడిపోతుంది. ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి. ఇలా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆలు అంతా కూడా జల్లీలో వేసుకుంటాం కదా, మీకు మరీ మెత్తబడతాయి అనిపిస్తే కొద్దిగా చల్ల వాటర్ని యాడ్ చేసుకోండి పైనుంచి. లేదు నార్మల్ కన్సిస్టెన్సీలోనే తీసాం, కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే తీసాం అనుకుంటే మాత్రం వాటర్ చల్లాల్సిన అవసరం లేదు. ఇలా మనము ఒక వెట్ క్లాత్ని తీసుకోండి, కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన పల్చగా పరుచుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్టీగా 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మీరేమంటారు? మీరు ఇలాంటి రెసిపీస్ని, ఇలాంటి 1 ఇయర్ పాటు నిలవ ఉండే వడియాల్ని ఏదైనా పెట్టారా ఇప్పటి వరకు? మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా వైట్గా వస్తాయండి చిప్స్. అలాగే 1 or 2 ఇయర్స్ పాటు నిలవ ఉంటాయి. ఇలా ఎండ ఉంటే ఎండకి కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఒక 1 డే పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇలా పూర్తిగా గలగలలాడే వరకు మనము ఎండలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు చాలా రోజుల పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఏమాత్రం పచ్చిగా అనేది తడిగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. 1 డే తర్వాతనే చూపిస్తున్నాను. ఎంత వైట్గా అలాగే చూడడానికి కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.